తెలంగాణ రాష్ట్రంలో జనరంజకమైన పాలన కొనసాగుతోందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ రెడ్డి అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో ఉన్నాయని ఆయన చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే ఆయన పరిపాలన దక్షతకు నిదర్శనమని సురేందర్ తెలిపారు. సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు ఆయన సమాయత్తమయ్యారు. నియోజకవర్గంలో వారం రోజుల పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు. పోచారం ప్రాజెక్టు నుంచి ఈ పాదయాత్ర సురేందర్ ప్రారంభించారు. రైతు బాంధవుడు పేద ప్రజల పెన్నిధి తెలంగాణ జాతిపిత గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు జన్మదిన సందర్భంగా ఈరోజు ఎల్లారెడ్డి ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ జన్మదిన సందర్భంగా ఎల్లారెడ్డి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకోవడానికి జన్మదిన వారోత్సవాలు పెట్టుకోవడం జరిగింది. మరి ఈరోజు ఉదయం నుంచి పోచారం నుంచి మొదలుపెట్టినాం. ప్రతి గ్రామంలో తిరుగుతూ అక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఇలా ప్రతి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి జన్మదిన సందర్భంగా కేకులు కట్ చేస్తూ మన ప్రజలు కూడా మంచి దీవెన ఇస్తూ ఉన్నారు. మాకు ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇస్తూ ఉన్నాడు, రైతు బంధు ఇస్తూ ఉన్నారని చెప్పడం జరుగుతుంది. ఏదైనా రైతు కుటుంబానికి దూరం అయితే మాకు రైతు బంధు వస్తుందని తెలియజేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రధాన సమస్య చాలా గ్రామాలలో ఇండ్ల సమస్య ఉంది. అది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ ఇండ్ల యొక్క సమస్య కూడా తీరుస్తామని చెప్పి సభ తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మొత్తం భారతదేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో జనరంజకమైన పాలన కొనసాగుతూ ఉంది. దేశంలో ఎక్కడ లేని సంక్షేమ పథకాలు ఇలా తెలంగాణలో కొనసాగుతున్నాయి. ప్రజలే చెప్తా ఉన్నారు. ఏ గ్రామానికి వెళ్ళినా ఇలా మా ముఖ్యమంత్రి గారి జన్మదినం ఉంది, మాకు చాలా సంతోషం అని చెప్పి ప్రతి గ్రామంలో మొక్కలు నాటడం జరిగింది. తెలంగాణ ప్రదాత రైతు బాంధవుడు